హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు బీడ్స్ని ఉపయోగించి త్రిబుల్ క్రోషా ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ స్టార్ట్ చేసుకుందాం. చీరలోకి సూది ఇలా గుచ్చుకొని దారం ఇలా తీసుకొని ఇలా లాక్ చేసుకోవాలి. అదేవిధంగా మరోసారి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోవాలి. 1 2 3 4 5 చైన్లు వేసుకోవాలి. ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి లాక్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక 5 1 2 3 4 5 మరి ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి లాక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బీడ్ తీసుకొని ఇలా గుచ్చుకొని ఇలా తీసుకొని బీడ్ లాక్ చేసుకొని ఎక్కడికి లెంత్ వస్తుందో అక్కడికి ఇలా గుచ్చుకోవాలి. అదేవిధంగా 1 2 3 4 5 చైన్లు వేసుకొని ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి లాక్ చేసుకోవాలి. అదేవిధంగా మరోసారి 1 2 3 4 5 మరి అదే సేమ్ రిపీట్. నెక్స్ట్ మరి 5 చైన్లు 1 2 3 4 5 అదేవిధంగా శారీలో కూర్చుకొని లాక్ చేసుకోండి. ఇప్పుడు మరొక బీడ్ తీసుకొని లాక్ చేసుకోవాలి. మరి శారీకి లాక్ చేయాలి. తర్వాత మళ్ళీ చైన్ 1 2 3 4 5 సేమ్ శారీ అంతా మొత్తం 5 చైన్లు 2 సార్లు, మళ్ళీ బీడు, మళ్ళీ 5 చైన్లు 3 సార్లు, మళ్ళీ బీడు. లాస్ట్కి వచ్చేపాటికి కూడా ఇలాగే 2 చైన్లు 5 వచ్చేసి 2 లాక్ ఇట్లా వేసుకోవాలి. శారీ మొత్తం ఫస్ట్ లైన్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి అంతా కంప్లీట్ అయింది. ఇలా లాస్ట్ ఎండింగ్. సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, దారం ఇలా తీసుకొని లాక్ చేసుకోవాలి. అల్లిన దానికే లాక్ వేసుకుంటాం. 1 2 3 4 5 అలా అల్లుకొని మళ్ళీ 2 చైన్లు, సెకండ్ దానికి 2 చైన్లు వేసి త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. చూడండి, త్రిబుల్ క్రోషా అంటే ఇలా 2 సార్లు దారం తీసుకొని 3 వస్తాయి. 3 వచ్చిన తర్వాత ఇలా థ్రెడ్ ఇట్లా వెనకుంటుంది, దాంట్లో తీసుకొని 2 దాంట్లోకి ఒకసారి, 2 దాంట్లోకి ఒకసారి, ఈ 2 దాంట్లోకి ఒకసారి తీసుకున్న తర్వాత దారం కొంచెం పైకి అనుకొని చిన్న బీడ్స్ తీసుకొని ఇలా వేసుకొని మరి వచ్చేసి 2 సార్లు థ్రెడ్ చుట్టుకొని ఇలా సేమ్ అదే విధంగా ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు సేమ్ అదే విధంగా
మరి అదే విధంగా రిపీట్ చేయాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మరో బీడు తీసుకోవాలి. మరి అదే విధంగా ఒకటి, 2, 3 సేమ్ విధంగా అదే విధంగా 5 పూసలు వచ్చే వరకు అల్లుకోవాలి. 1, 2, 3, 4, 5 బీడ్స్ వచ్చాయి కదా. ఇక్కడ కుచ్చు కట్టుకోవడానికి 1, 2, 3 చైన్లు వేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఒక బీడ్ తీసుకొని చూడండి, తీసుకొని మరి సేమ్ 2 సార్లు దారం చుట్టుకొని 1, 2, 3 సేమ్ ఇటువైపును కూడా 5 పూసలు వచ్చే వరకు ఇలానే అల్లుకోవాలి. ఈ సైడు 5 కంప్లీట్ అయిన తర్వాత 1, 2, 3, 4, 5 కంప్లీట్ అయిన తర్వాత మరి ఇలా 2 సార్లు చుట్టుకొని అదే థ్రెడ్లోకి తీసుకొని 1, 2, 3 వేసిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి వరకు వస్తుందో అక్కడ లాక్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మరి 5 చైన్లు వేసుకోవాలి. ఎక్కడ లాక్ చేసుకున్నామో అక్కడ వేసుకున్న తర్వాత ఐదు చైన్లు 1, 2, 3, 4, 5 తర్వాత మరి ఎక్కడ లాక్ చేసుకున్నామో అక్కడ చేసుకొని మళ్ళీ 2 చైన్లు 1, 2 వేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ చేసుకొని మరి సూది మీద దారం 2 సార్లు తీసుకొని ఈ బీడు వెనకలో ఉన్న దారంలోకి కుచ్చుకొని 1, 2, 3 మరి బీడు ఒకటి తీసుకొని మరి సూది మీద దారం 2 సార్లు చుట్టుకొని బీడు వెనకలో ఉన్న దారంలోకి తీసుకోవాలి. 1, 2, 3 ఇక్కడ ఒక కుచ్చు, ఇక్కడ ఒక కుచ్చు, ఇక్కడ ఒక కుచ్చు, ఇక్కడ ఒక కుచ్చు, మొత్తం శారీ అంతా ఈ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్.